హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలలతో దట్టంగా పొగ అలుముకుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఎఫ్ఎస్ఎల్లోని కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు రావడం గమనించిన ల్యాబ్ సిబ్బంది బయటకు వచ్చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ డోన్ డీసీపీ శిల్పవల్లి సహాయ చర్యలకు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆర్పుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అయితే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చు అని భావిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇవాళ 10 నుంచి 10:30 మధ్య సమయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే మంటలు మొదలయ్యి అవి పెద్దగా వ్యాపించి ఆ భవనం అంతటా కూడా వ్యాపించాయి. దీంతో మొదటి అంతస్తు నుంచి పై అంతస్తు వరకు కూడా మంటలు వ్యాపించాయి. మనం చూడొచ్చు, కాసేపటి క్రితం వరకు కూడా మంటలు పొగలు దట్టంగా వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించి మంటలను అయితే అదుపులోకి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ పొగలు కూడా బయటికి రావడం తగ్గాయి. అంటే దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఇది ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటి ఆధారంగానే కోర్టుల్లో తీర్పులు వచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపుగా ఇక్కడికి ఘటన జరిగిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. దాదాపు ఇప్పటివరకు కూడా 5కు పైగా అగ్నిమాపక శకటాలతో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ దాదాపుగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చుట్టూ కూడా దాదాపుగా ఈ చుట్టూతా మొత్తం ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి. ఓ పక్క దీనికి కుడివైపున నాంపల్లి పోలీస్ స్టేషన్ ఉంది. అలాగే దీనికి ఎడమ వైపున నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. అలాగే దీనికి సమీపంలోనే నీలోఫర్ ఆసుపత్రి ఉంది. ఈ చుట్టూ కూడా ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి. అయితే దీంట్లో మంటలు వ్యాపించిన తర్వాత అవి ఎక్కడ కూడా ఇటు పక్క భవనాలకు కానీ సమీపంలో పక్కనే ఉన్నటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ కూడా మంటలు వ్యాపించలేదు. మంటలు వ్యాపించకముందే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కావడంతో అయితే వెంటనే ఉటౌటిన అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 15 రోజులు కూడా అవ్వట్లేదు. నాంపల్లిలోని ఇక్కడే అబిడ్స్లో ఒక బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. 10:30 సమయంలో అప్పుడే సిబ్బంది విధులకు వస్తున్నటువంటి సమయంలో అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. లోపల ఒకరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ కేసులో ఈ ఘటనలో అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్దగా క్షతగాత్రులు కూడా ఎవరు అవ్వలేదు. ఎవరికి ఎలాంటి పెద్దగా గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఇటు ఖైరతాబాద్ జోన్ డీసీపీ కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు కూడా చేరుకొని దీనికి సంబంధించిన పరిస్థితిని ఆరాధిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్లారు. లోపల మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేస్తున్నారు. అయితే ఇది ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కేసులకు సంబంధించి ఆధారాలు కావచ్చు, సున్నితమైన డేటా అంతా కూడా ఈ సైన్స్ ల్యాబొరేటరీ ఈ ఎఫ్ఎస్ఎల్లోనే ఉంటుంది. అయితే అది ఎంత మేర ఆధారాలు ధ్వంసమయ్యాయా, కాలిపోయాయా ఏందనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలక కేసుల్లో నేరాలు జరిగినప్పుడు ఒకవైపు రక్తం కావచ్చు, అలాగే వెంట్రుకలు కావచ్చు, వేలిముద్రలు కావచ్చు, ఇతర ఆయుధాలైనా, బుల్లెట్లైనా, లేకపోతే డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగిందా లేదా అని చెప్పాలన్నా, DNA నమూనాలైనా ఇవన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ ల్యాబ్లోనే
పరీక్షలు చేస్తారు. దాంతో వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కోర్టులో తీర్పులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే నేరాలను ఛేదించడంలో ముఖ్యంగా ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. నిజాలను బయటికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టుల్లో ఎప్పుడు కూడా ఈ ఫోరెన్సిక్ రికార్డులే ఒక బలమైన సాక్ష్యాలుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు దీంట్లో కాలి బూడిదయ్యాయా అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. అయితే పొగలు భారీగా వచ్చాయి, మంటలు కూడా భారీగా వచ్చాయి కాబట్టి అనేక రూముల్లో భద్రపరిచినటువంటి రికార్డులు డేటా దగ్ధమైనట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది అయితే మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలన్నీ కూడా దగ్ధమయ్యాయా ఏంటి అనేది దాని మీద కూడా ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. మరి కాసేపట్లోనే సంబంధించినటువంటి స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు డిజిటల్ రికార్డులు కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయా ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఇక మొత్తంగా ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు పరికరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కేసుల దర్యాప్తు ఆ కేసుల విచారణపై అయితే ఎంత మేర ప్రభావం ఉంటుందనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కరికి మాత్రమే స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా సురక్షితంగానే ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోటే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన మంటలు వ్యాపించి అవి భారీగా భవనం అంతా వ్యాపించినట్టు చెప్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినప్పటికీ కూడా మరి ఈ భవనంలో అగ్నిమాపక నివారణ చర్యలు కావచ్చు దానికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే వాటిని అగ్నిమాపక నివారణ పరికరాలతో వీటిని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారా సిబ్బంది, లేదా మంటలు పెద్దగా వస్తున్నటువంటి భయాందోళనలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే బయటకు వచ్చేసారా ఏంటి అనేది అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులైనా ఎలాంటి పరికరాలైనా ఎలా ఉన్నాయి, ఏ కేసుకి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ధ్వంసం అయ్యాయా లేదా ఏంటి అనేది అయితే కాసేపట్లోనే అధికారులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.